ఏంటండి ఇవి అన్ని పుచ్చులు తెచ్చారు? కాస్త చూసుకొని రావచ్చు కదా. అసలు ఎలా ఉండాలి ఇతోని? అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు అసలు? అమ్మా పోతా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు నా మనశ్శాంతిని కూడా తీసిపోయావు కదా. నువ్వు హ్యాపీయే కదా? నువ్వు అక్కడ బానే ఉన్నావుగా? బానే ఉన్నావుగా? మాయా నువ్వు వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మాయా. సూపర్. ఇంటికేం కావాలో చూసుకోవడం చేత కదా గానీ ఇలాంటివన్నీ బాగా ఇంకా చెప్తారు. ఇంట్లోనే ఉందా? బయటికి వెళ్ళదా? ఏరా నీకన్నా బుద్ధి ఉండాల్సిన పని లేదా? నాకు బుద్ధి లేదు కనుకే కనీసం ఈయనన్నా జాగ్రత్త పడమని చెప్తున్నా. ఈ నస రోజు ఉండేది కానీ మనోళ్ళు వచ్చారా? వచ్చారు మాయా. పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాను. అన్నాడు ఎలా ఉండేవాడు? మంచి ఏజ్ బాయ్ లాగా ఉండేవాడు. 3 ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తయారయ్యాడు. మాయా రాజేష్ 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 గారు. ఉల్లే ఉండేవాడు రా పాపం. అది చూస్తే ఎలా ఉండేది? పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పోయింది. ఎవరి మాట ఇండేది లేదు. ఒక రకమైన డిప్రెషన్ లో చెప్పచ్చు కదా. చూసుకోవచ్చుగా. చూసుకోవచ్చా? ఇంకే చూసుకునేది. చూసుకోవడానికి ఏముండదు ఇంతే. ఏంటిది? ప్లీజ్ ప్లీజ్ ఇయర్లో ఒక్కసారే కదా ప్లీజ్. సరే కానీ హ్యాపీ బర్త్డే విరాట్. హలో. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. నాన్న మాట్లాడతారు. ఉంటానమ్మా, బాయ్. విరాట్ హ్యాపీ బర్త్డే. అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు? అకార్డింగ్ టు శ్లోక నెంబర్ 36 మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి. లేదనుకో ఆలకలక లైఫ్ లో కింద పడిపోతాం. భలే గడిచే కదా ఈ 4 years. గడిచిన అన్ని బానే అనిపిస్తాయి. రేపు ఫేర్వెల్కి వస్తున్నావు కదా. పక్కా. థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ. నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి, మన ఐడియాలజీ నుంచి కాదు. ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు, ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు. సోలో బతికే యా దట్స్ గుడ్. నెక్స్ట్ ఏంటి భయ్యా? తెలుసుకుని ఏం చేస్తారా? ఏం చేస్తాను? మీ పరిస్థితి ఏంటి భయ్యా? ధర్మరాజు అడుగుకి వెళ్తే మిగతా పాండవులు ఆశలు వెళ్తారంట్రా. మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. లేదు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ట్రాక్ చేయకు, మ్యాటర్ ఏంటో చెప్పు. మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి. అది ఐ లవ్ యూ. నీకు చిప్పు స్లిప్ అయిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వచ్చింది నీకు ఈ పోయే కాలం? ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేశా. నీ కంపెనీ, నీ స్టైల్, నీ మాటలు, టోటల్గా నువ్వు నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది. వెంటిలేషన్ బాగుంది, వాస్తు కలిసి వచ్చినంత మాత్రాన అద్దెలు సొంతేలు కాదు. నేను కూడా అంతే. తర్వాత చెప్తాను, ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను. అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను. బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను. నీకు మరీ నా మీదంత మోజుంది కాబట్టి, అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను. ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? ఏంటంటో? ఇప్పుడు నేను లవ్ వేస్తుంటే వద్దంటున్నావు. రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్. హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్. అరే బావా, అది మిస్ వైజాగ్. మన కాలేజీలోనే సాలిడ్గా 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి అంత క్యూట్గా ప్రపోజ్ చేసినా నువ్వు కాదన్నావంటే రే, దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. పద, లెట్స్ సెలబ్రేట్.
రేయ్ ఆ కెమెరా హైదరాబాద్కి మాత్రం దాకు. ఎందుకు ఇవన్నీ తీసేయ్. రే ఒరేయ్, వైజాగ్ లో ఉంటేనే సరిగ్గా ఇంటికి రావు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా. అమ్మా వెళ్ళే ముందు నష్టపెట్టకు. రా స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? అక్కర్లేదండి, ఫ్రెండ్స్ వస్తున్నారు. డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు. అవసరం లేదండి, నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. నాకు చెప్పలేదు. మరి చెప్పలేదేంట్రా? ఇందులో చెప్పడానికి ఏముందండి. సరే అయితే అక్కడికి వెళ్ళైనా ఈ సోలో యూనియన్ అమ్మా నాకు టైం అవుతుంది, నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను. బాయ్. బాయ్ రా. మాయా మాయా, నేను బయలుదేరుతున్నా. ఏంటి ఊళ్ళో బయలుదేరాడు? అంతా ప్లాన్ చేసుకున్నావా? ఆల్ సెట్ మాయా. కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సోలో లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయడమే. నువ్వు సూపర్ రా. ఎరా కాఫీ తాగుతావా? వద్దుకా. కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు, లేకపోతే బీపీ రేజ్ అయిపోద్ది. ఇంతకీ బీపీ ఎప్పుడు రేసింది మాయా? రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా. ఇదేదో బాగుంది మాయా, స్లో కలర్ రాసుకోవచ్చు. రాసుకో రాసుకో. రాయ్. తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా, నీకేం కావాలన్నా వాడిని అడుగు, చేసి పెడతాడు. హైదరాబాద్ వాట్ ఎ సిటీ. సౌండ్ బాక్స్ ఆల్రెడీ తగ్గిస్తే ఫోటో ఎక్కడ ఉంది? దాంట్లోనే ఉంటుంది చూడు. ఒక్కనే అన్ని పనులు చూస్తారండి ఎట్టా భయ్యా? మీ వైజాగే కదా? అవునండి, మీకెలా తెలుసు? ఆ మన వైజాగోలే కదా భయ్యా భయ్యా అంటూ మాట్లాడేది. బలిగారు అంతా పెట్టారు. సర్దేసుకున్నారా? మాది అనకాపల్లి పక్కనే. వంట అదంతా వండుకోవడం వచ్చా? రాదండి. ఏమైనా కావాలంటే చెప్పండి, కిందనే మా ఫ్లాట్. చెప్పనట్లు ఇతను ఈయనే మా హస్బెండ్. హలో, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే ఓకే. మొహమాట పడుకుని అడగండి. మనమ్మ ఒక ఊరోళ్ళం. ఆ, మనం చదివేసుకోవచ్చు. ఏమండి మాకేమైనా కావాలంటే మేము అడుగుతాం, ప్లీజ్ దయచేయండి. సర్దాలా? ఏం అవసరం సర్దేస్తే లేదు, పర్లేదు. మీరు వెళ్ళండి. మళ్ళీ సరేనా? కిందకి రాకండి. ఏం కావాలని అడగండి. బావా నైట్ నాటుకోడి ఫ్రై. ఆ. జాయిన్ డే కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చాయి. ఓకేనా బాయ్. Hi guys, my name is Virat and I'm from Vizag. ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా? ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాల, దానికి వేరే మ్యాటర్ ఉంది. ఏం మ్యాటర్ బ్రో? మీరు అందరూ వర్క్ చేసే విధానం నాకు నచ్చలా. ఆహా, పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో? వర్క్ ఇస్ వర్షిప్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను. చేస్తే చాలా ఇష్టంగా చేయాలి, లేదా ఇంటికి దుబ్బేయాలి. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయ్యో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ రొమాన్స్ విత్ యువర్ జాబ్. పా ఏం చెప్పావు బ్రో? కమ్ ఆన్ క్లాప్ గైస్. What were you lecturing about? హౌ టు రొమాన్స్ విత్ వర్క్ మ్యామ్. Huh? Romba smart, huh? థ్యాంక్ యూ మ్యామ్. Welcome to the company. ఎవరి వాడిని కాను, నాతో
ప్రపంచం. అది నా సంగీతం. బ్రో గోడకు మేకలే కొట్టలేదుగా. గోడకు మేక కొట్టిండారు మీ డాడీయా? వాజ్పేయి, అబ్దుల్ కలాం. ఓ, హలో. ఎవరు బాయ్ నువ్వు? నాను ఓనర్ వాళ్ళ మగ. నువ్వు మొగే కదా, ఆడని ఎవరన్నారు? లే హుచ్చా. మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. నేను గోవింద గౌర. బ్రో ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో. మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి అలవా. మీ అమ్మగారు అన్ని చెప్పారు భయ్య. చెప్పిండారా? అమ్మగారు అన్ని చెప్పి పుడుస్తారు. ఇంకో విషయం, మీరెల్లా నా పెళ్లికి రావాలి బ్రో. ఏంద్రో దండుపాలెం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి వీడొకరే నాన్ సింక్. ఊరికే మాట వరుసకు కూట్ల గూప కళ్ళు జస్ట్ ఫర్ ఫన్. నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ముందు మ్యాటర్ హేలు. ఎందుకు భయ్యా? ఏదెందుకు? పెళ్ళి పెళ్లి బాగుంటుంది బ్రో. ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. సాయంత్రం పూట కొలీగ్స్ తో పార్టీ చేసుకుంటుంటే మందు అలవాటు ఉందిగా బ్రో. ఆమె ప్రో. ఆ, అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడు వస్తావు షట్ వేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది నా గ్యారంటీ. అప్పుడు చెన్నాగిదిరా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో? అప్పుడు హ్యాపీయే కదా. అయినా ఈ టైంలో కొలిక్స్ ఎవరు ఉంటారు బ్రో? అదే ఇంటికి లేననుకో ಚೆನ್ನಾಗಿದ್ರಾ. అర్థం చేసుకోండిరా. నేను ఒకటే స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తున్నాను భయ్యా. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతిరోజు ఫూల్ అవుతామని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు. 2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు. 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో. ఒక పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుని ఆపడం ತುಂಬಾ 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 ಕಷ್ಟ. ಗೊತ್ತಾಯ್ತಾ? ರೇ ದಂಡುಪಾಲಿ, ಇಷ್ಟ ಇದ್ರೆ పెళ్లికి రండి, ಇಲ್ಲ ಅಂದ್ರೆ తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌరా గోవింద.